హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ కాకినాడ. మన కాకినాడ జగన్నాథపురం గురించి ఎప్పుడైనా చూసారా? ఎంత బాగుంటుందో వ్యూ ఇక్కడని. సార్ మార్నింగ్ ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి, చూడండి. అలాగే బోట్స్ చూసారు కదా, ఇవన్నీ కనపడే బోట్స్ అన్ని వేటకెళ్ళి ఇవన్నీ మన కాకినాడలో ఏ రకమైన బోట్ అయినా అది మన సినిమాలో సాంగ్స్ లో కానీ మిగతా అన్నిట్లో షూట్ అయ్యే సాంగ్ షూట్ లో కానీ ఏదైనా బోట్ కనబడుతుంది అనుకో, అది కన్ఫామ్ గా మన కాకినాడ రావాల్సిందే. చిన్న రిపేర్ వచ్చినా మన కాకినాడ రావాల్సిందే. అది ఎందుకు చెప్తున్నాను రిపేర్ అంటే, వైజాగ్ కన్నా మన దగ్గర బోట్ల తయారీ ఇక్కడే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రిపేర్ కి పర్టికులర్ గా టెక్నీషియన్స్ ఇక్కడే చాలా బాగున్నారు. ప్లస్ బోట్ రీమోడిఫికేషన్ అంటారు, అంటే పాత బోట్ ని మళ్ళీ కొత్త బోట్ కింద కన్వర్టింగ్, అది ఇక్కడే. చూసారా, మన బ్యాక్ సైడ్ బోట్ వస్తుంది, వేటకెళ్ళి వస్తుంది. అది మార్నింగ్ ఇప్పుడే వేట నుంచి వచ్చిన సరుకు అంతా మనకి పోర్ట్ ఏరియా దగ్గర కానీ బయట కానీ అమ్మేసి ఓన్లీ బోట్స్ తెచ్చి ఇక్కడ స్టాండ్ బై పెట్టుకొని వాటికి ఏమన్నా రిపేర్ సర్వీస్ ఉంటే రిపేర్ చేస్తారు. చూసారు ఎంత బాగుందో బోట్ అనేది. అలాగే మనం ఒక బోట్ తీసుకొని ఫస్ట్ బోట్ లో ఎలా ఉంటుంది ఏంటి, బోట్ క్యాబినెట్ ఎలా ఉంది, బోట్ ఎంతమంది మెయింటైన్ చేయాలి, కలాసీలు అంటారు వాళ్ళని, చేపలు తీసే వాళ్ళని, వాళ్ళలో అవి పట్టుకునే వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాం కళాశీలతోని. బోట్ ఓనర్ తో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇప్పుడు మనం కాకినాడ అని పిలుచుకునే మన ప్రాంతాన్ని ఇదివరకు కాకినందవాడ అని పేరుతో పిలిచేవారు. ఇది డచ్ వలస ప్రాంతంగా ఉండేది ఇదివరకు. కాకినందవాడ అనే పేరు నుంచి కోకనాడ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రాంతంలో డచ్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఈ ప్రాంతాన్ని మన చీరలకి ఎగుమతి దిగుమతి అలాగే నిలువ ఉండడానికి వాడేవాళ్ళు. చీరలను తెలుగులో కోకా అంటారు కాబట్టి కోకనాడ అనే పేరు వచ్చింది మనకి. తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనలో మన కాకినందవాడని కోకనాడగా మార్చివేశారు. కావాలంటే మన రైల్వే స్టేషన్స్ ని కూడా మీరు చూడొచ్చు. కాకినాడ పోర్ట్ ని సిఓఏ అని, కాకినాడ టౌన్ ని సిటిటి అని ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనం అయితే బోట్ గురించి మాట్లాడుతున్నాం కదా, మన వెనకాతల వైట్ బోట్ కనబడుతుంది కదా, ఆ బోట్ అయితే మన సముద్రంలో ఆయిల్ రిగ్ బోట్ అంటది. అంటే ఆయిల్ ఎక్కడ ఉంది, క్రూడ్ ఆయిల్. ఇప్పుడు ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ మిగతా క్రూడ్ ఆయిల్స్ ఎక్స్టెన్షన్స్ కి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఇండియన్ ఆయిల్ కానీ, ఆ ఇండియన్ ఆయిల్ వాటి బోట్స్ ఇది వైట్ బోట్. దాని వెనకాతల ఎల్లో బోట్ వచ్చి ఫిషింగ్ బోట్. ఈ బోట్ లో ఏం చేస్తారు అంటే, ఈ బోట్ అనేది ఇంజనీర్స్ తోని వెళ్ళి అక్కడి నుంచి డీప్ సీ, అంటే డీప్ సీలో కిందికి ఒక ఎక్విప్మెంట్ పంపించి దాని నుంచి క్రూడ్ ఆయిల్ ఎంత పర్సెంటేజ్ లో ఉంది, ఎంత క్వాలిటీస్ లో ఉంది అంటే చెక్ చేస్తారు. ఇది మెజర్ చేసుకొని వచ్చి ఓకే క్వాలిటీ ఓకే అనుకుంటే అప్పుడు మిగతా ఎక్కువ ఎక్విప్మెంట్స్ వెళ్ళి అప్పుడు మన క్రూడ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. ఆ బోట్ అయితే అది. ఈ బోట్ ఒకసారి మనం టూర్ చేద్దాం. అలాగే బ్యాక్ సైడ్ ఫిషింగ్ బోట్ ఉంది కదా, ఎల్లో కలర్ బోట్, అది మన సతీష్ గారిదంట. సతీష్ గారిని పర్మిషన్ అడిగాం మనం. సరే ఇలా వీడియో తీసుకుంటాం అంటే చాలా బాగా ఒప్పుకున్నారు సతీష్ గారు. ఆ వీడియో కూడా తీసుకుందాం. అలాగే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మన ఛానల్లో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనం కన్ఫామ్ గా తీసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బోట్ గురించి కనుక్కుందాం అనుకున్నాం కదా. ఇది ఆయిల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కనుక్కోవడానికి ఈ బోట్ ఇది. బోట్ టూర్ చేద్దాం. మనతో పాటు శివయ్య గారు ఉన్నారు. శివయ్య గారు అయితే మనకి బోట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నారంట. ఒకసారి మనం బోట్ గురించి ఈయనకి పూర్తిగా కనుక్కుందాం. హాయ్ అండి. ఇప్పుడు బోట్ మనకి ఇది ఆయిల్ గురించి వెళ్తుంది కదా, ఏం చేస్తుందండి ఈ బోట్ వెళ్ళి? ఇది లైన్ కొడతాం. ముందు ఆయిల్ ఎక్కడ పడుతుంది ఏంటి అన్నది లైన్ కొడతాం. దీనికి తాడు రోప్ ఉంటది. ఈ రోప్ తీసుకెళ్ళి దాంట్లో వేస్తాం. కనపడుతుంది రోప్. అది ఆ తర్వాత మనం లైన్ ఇచ్చి నడపమంటాడు. ఫ్రెండ్ అయితే ఇది పల్లె ఎంత ఉందో చెప్పేది. పల్లెం అంటే లోతు ఎంత ఉంది, లోతు ఎంత చెప్పేది. క్లియర్ గా ఉంటుంది మీకు చూసుకుంటాం. రన్ అయిన తర్వాత మనకి మనం ఎంత లోతులోకి వెళ్తున్నామో ఎంత సర్వే చేస్తున్నాం అనేది చెప్తుంది.
ఇది పోర్ట్ కంట్రోల్. పోర్ట్ కంట్రోల్. ఓకే. నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే పోర్ట్ కంట్రోల్ వెంటనే పంపించేది. ఓకే. వాకీ టాకీ టైప్ మనకి ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి దీని నుంచి మనకి సిగ్నల్ మాట్లాడుకోవచ్చు. పోర్ట్ కి మాకు సిగ్నల్స్. ఓకే. వేరే బోర్డ్ కి మనకి కలిపొచ్చు. వేరే బోర్డ్ కి మనకు కదా 2 ఛానల్. ఇది 16 కంపల్సరీ పోర్ట్ కి, ఇది పోర్ట్ కి, ఇది కంపల్సరీ దీనికి. ఓకే. ఇది మనం వేరే బోర్డ్స్ గురించి అండి. ఓకే. ఇది మన దగ్గర చూసారా, ఇక్కడ జిపిఎస్ నావిగేటర్ కూడా ఉంది. ఇది కంపాస్. ఇది కంపాస్ మనకి డైరెక్షన్స్ చెప్పడానికి. మనం ఏ పొజిషన్కి వెళ్తున్నాం అన్నది చెప్తుంది మాట. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకో 73 కిలోమీటర్లు. అది వెంటనే మనం పొజిషన్ ఫిట్ చేసుకుంటే వైజాగ్ అని వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఎలా ఫిక్స్ చేస్తారండి? ఇది మామూలుగా ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, ప్లస్ కొట్టాలి. ఓకే. ఇంకా ఏ పోర్టులు తిరిగి మీకు పోర్ట్స్ డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి. డైరెక్ట్ నావిగేషన్ మనకు చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ లాగా. ఇది మనకి జిపిఎస్ ట్రాకర్. ఇది మనకి గూగుల్ మ్యాప్స్ లాగా. దీంట్లో పోర్ట్స్ అన్ని ఉన్నాయి. మన వైజాగ్ పోర్ట్ కానీ ఇంకా చాలా పోర్ట్స్ ఉన్నాయి. జిపిఎస్, ఇది మన జిపిఎస్ లొకేషన్ నెంబర్. ఇది జిపిఎస్ నుంచి మనం ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే దీంట్లో సెట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే జిపిఎస్ లొకేషన్స్. ఆ సెట్ చేసుకుంటే మన గూగుల్ మ్యాప్స్ లాగా మనం చెక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ప్రజెంట్ ఇప్పుడు జిపిఎస్ చూపిస్తుంది. ప్రజెంట్ జిపిఎస్ ఇది. మనం ఏదైనా లొకేషన్ సెట్ చేసుకుంటే మన గూగుల్ మ్యాప్స్ లాగా అక్కడ మనం నావిగేట్ చేసుకోవచ్చు దీని నుంచి. కాంటాక్ట్ అవ్వాలనుకో అదర్ పర్సన్, నైట్ కూడా సెర్చ్ లైట్ అంటే ఫ్రెండ్స్ ఇది మనకి అంటే బోట్ చీకట్లో ఉన్నప్పుడు మనకి ఏం కనబడుతుంది కదా ఆపోజిట్ లో, ఈ లైట్ మనం డైరెక్షన్ తిప్పుకోవచ్చు అనమాట. అటు ఇటు అంటే 360 డిగ్రీస్ మన వ్యూ కి 180 డిగ్రీస్. ఇక్కడ నుంచి మనకి బోట్ లో 180 డిగ్రీస్ కనబడుతుంది ఫ్రంట్ వ్యూ. ఆ 180 డిగ్రీస్ మనం లైట్ ని టార్చ్ సరౌండింగ్ చూసుకొని తర్వాత మనం నావిగేట్ చేసుకొని వెళ్తా ఉంటాం అన్నమాట నైట్ టైం సెర్చింగ్ అయితే. ఓవరాల్ బోట్ అయితే ఇది. బోట్ ఎప్పుడైనా నడిపారా ఫ్రెండ్స్? మీరు నడపాలనుకుంటున్నారా? ఎలా నడపాలి ఏంటి సార్ చెప్తారు చూడండి. ఇప్పుడు ఇది స్టీరింగ్ మనకి. ఇది పోర్ట్ సైడ్, ఇది పోర్ట్ సైడ్ అంటారు, ఇది స్టాపోర్ట్ సైడ్ అంటారు. స్టాపోర్ట్ సైడ్, పోర్ట్ సైడ్. ఈ గేర్లు అన్నమాట. ఈ స్పీడ్ దీంట్లోనే ఉంటది. మన న్యూట్రల్ చేసుకోవడం ఇదే. గేర్లు ప్లస్ న్యూట్రల్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అదైతే. ఇది మన స్టీరింగ్ తిప్పేది. ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్ ఉన్నది కదా, ఇది మిడ్ సీప్ అంటే స్ట్రైట్ గా ఉంటది. ఇది ఇది డిగ్రీస్ అన్నమాట. 10 డిగ్రీ, 20, 30, 40 యాంగిల్ లో తిరుగుతుంది. మనం ఎంత టర్న్ కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇది కంపాస్. పెద్ద యూజ్ చేస్తలేదు కానీ కంపల్సరీగా ఉండాలి. ఏమన్నా ఫెయిల్ అయినా మాన్యువల్ గా. ఇప్పుడు ఇదంతా ఆటో సిస్టమ్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు అంతా డిస్కస్ చేసిందంతా ఆటో సిస్టమ్. మాన్యువల్ గా మనం కంపాస్ యూజ్ చేస్తాం. అంటే నావిగేషన్ డైరెక్షన్స్ గురించి కన్ఫర్మ్ గా కంపాస్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్ మనం నమ్మడానికి లేదు కాబట్టి కంపాస్ అనేది యూజ్ చేస్తాం కన్ఫర్మ్ గా. ఈ డిప్ స్విచ్లు దేనికండి? ఇవన్నీ ఈ లైట్లు అల్లారం సంబంధించినవి, హార్న్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ప్రెసెంట్ క్యాబినెట్ బోర్డు. క్యాబినెట్ చూడండి మీరు, తర్వాత వీడియో చూపిస్తాను క్యాబినెట్ కి. ఓకే. అలారం వస్తుంది చూసారా, సైరన్. అది ఇది మన మైక్ అన్నమాట. ఓకే. మన క్రూకి ఎవరికైనా కమ్యూనికేషన్ మనం లోపల ఉంటాం కదా, కమ్యూనికేషన్. ఓకే. అంటే కెప్టెన్ కి బయట క్రూకి కమ్యూనికేషన్ ఓకే. ఇది ఇక్కడ దీంట్లో మాట్లాడితే బోట్ మొత్తం సరౌండింగ్స్ లో స్పీకర్స్ లో వినబడుతుంది. కెప్టెన్ ఇక్కడ మాట్లాడతారు, క్రూకి బయట వినబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రూమ్ చిన్నదే, చాలా బాగుంది. లంచ్ చేయడానికి అట్లకి క్రూ మెంబర్స్ చిన్న చిన్న డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇదే క్యాబిన్ యూజ్ చేస్తారు. అంతేనండి లంచ్ కి కదా. ఓకే. ఈ రూమ్ ఒకటి ఉంది, మిగతా రూమ్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే మన క్రూ మెంబర్స్ పడుకోవడానికి ఏసీ ఉంది. పైన ఒక బెడ్, కింద ఒక బెడ్. 2 మెంబర్స్ కి ఇది. 4 మెంబర్స్ కా? ఆ 4 మెంబర్స్ మెయిన్ స్టార్ట్ చేసిన వెంటనే మనం చెప్పాలి మాస్టర్ కి తీయమని.
ఓకే సిమెంట్ చేస్తే అప్పుడు గేర్ వేస్తారు. ఇది గేర్ పైన వేస్తారండి గేర్ లైన్ పైన నీకు చూపించారు కదా. ఓకే పైన అంతా కమ్యూనికేషన్ అంతా పైన, దీనికి ఓన్లీ ఇంజిన్ ఇది. మనకి ఏదైనా ట్రబుల్ వస్తే సార్ కిందే ఉంటారు మన ఇంజనీర్ గారు, నేనే చూసుకుంటున్నట్ట. ఇది మన జనరేటర్ ఇంజిన్ అండి, నార్మల్ ఇంజిన్ బోర్డు కంబైన్షన్ ఇంజిన్. కంబైన్షన్ ఇంజిన్. ఓకే డీజిల్ తోనే నడిచేది ఇది. డీజిల్ తోటి. ఎంత సార్ ఎంత కన్జంప్షన్ తీసుకుంటది ఇప్పుడు ఇది మనకి? ఏంటి ఎంత డీజిల్ కన్జంప్షన్ చేస్తుంది ఇది మనకి? గంటగా 18 లీటర్లు. గంటకు 18 లీటర్ల ఫ్రెండ్స్ ఇది మనకి కన్జంప్షన్ దీన్ని. గంటలో ఎంత డిస్టెన్స్ మనకు కవర్ చేయాలి మనం? గంట అంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ అంటే అర కిలోమీటర్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. మన వాటర్ లో అయితే ఎలా కొలుస్తామండి మనం డిస్టెన్స్ ని? వాటర్ ఏంటి ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తాం నాటికల్ మైల్స్ లో. ఓకే నాటికల్ మైల్స్ లో మనం దీన్ని వాటర్ లో అయితే కవర్ చేస్తున్నాం దీన్ని. ఇంకోటి ఇదండి, అది అది మెయిన్ ఇంజిన్. అది మెయిన్ ఇంజిన్ అంట. అంటే 2 ఇంజిన్లు ఉంటాయండి ఒక బోట్ కి? ఓకే 2 ఉంటాయి, స్టార్బోర్డ్ సైడ్ పోస్ట్ సైడ్. ఓకే ఇది ఓన్లీ రన్నింగ్, ఓన్లీ అసలు రన్నకి. ఇది పవర్ సప్లై ఇచ్చేది జనరేటర్. ఇది బోట్ కి పవర్ సప్లై జనరేటర్. ఇది ఆల్టర్నేటర్ కరెంట్. ఓకే మన మెకానికల్ ఎనర్జీని ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది జనరేటర్ నుంచి మనం పవర్ జనరేట్ చేసుకుంటాం కదా, దాన్ని ఎలక్ట్రికల్ కింద కన్వర్ట్ చేస్తుంది ఇది ఆల్టర్నేటర్. ఓకే సేమ్ ఇది సేమ్ జనరేటర్ అంటే స్పేర్. ఓకే అంటే బోట్ లో పెద్దదే వస్తే ఇది వేసుకోండి, ఇది ప్రాబ్లం వస్తే అది వేసుకోండి. స్టాండ్ బై టూ జనరేటర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. బోట్ లో ఇంజిన్స్ కూడా 2 ఇంజిన్స్ ఉంటున్నాయి చూసారా? ఒక రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అని 2 ఇంజిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది క్యాబినెట్ అయితే, మీరు చూసారు కదా, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. 12 టన్నుల ఆయిల్ ఎక్కుతుంది, 12 టన్నులు డీజిల్. 12 టన్నులు డీజిల్ ఎక్కించుకోండి. ఆ డీజిల్ మీరు స్టోరేజ్ కింద పట్టుకోండి, దాంట్లో నుంచి మళ్ళీ దీంట్లో ఎక్కించుకుంటాం. ఓకే 700 ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ. 2 ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. అది స్టార్బోర్డ్ 4. ఓకే ప్రెసెంట్ ఓవరాల్ బోట్ లో మనకి 12 టన్స్ ఆఫ్ డీజిల్ ఉంటుంది, అంటే 12,000 లీటర్లు. ప్లస్ అది మెయిన్ ట్యాంక్స్, ప్లస్ స్టాండ్ బై, అంటే అవి స్టాండ్ బై ఉంటాయి. మళ్ళీ దాని నుంచి మనం చిన్న ట్యాంక్స్ లోకి ఎక్కించుకొని దీని నుంచి చిన్న ట్యాంక్స్ నుంచి మనం ఇంజిన్స్ లోకి పంపించుకుంటాం. ఒక్కొక్క ఇంజిన్ ట్యాంక్ వచ్చి 700 లీటర్స్ వరకు కెపాసిటీ దీనిది. ఓవరాల్ గా డీజిల్ కెపాసిటీ అయితే 12,000 లీటర్స్ చెప్పారు కదా, 12 టన్నులు అని. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక మనం జనరేటర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. స్టాండ్ బై మోడ్ లో ఒకటి ఉంటుంది, ప్లస్ రన్నింగ్ లో ఒకటి యూజ్ చేస్తామని. ఇది జనరేటర్ సంబంధించిన ప్యానల్ బోర్డు ఇది. అదేనండి ప్యానల్ బోర్డు. ఇక్కడ నుంచి మనకు పవర్ సప్లై ఓవరాల్ బోర్డ్ కి చేంజ్ అవుతుంది. బోర్డ్ కి అంతా ఇక్కడ నుంచే సప్లై అనేది వెళ్తుంది. మెయిన్ సప్లై ఇదే మనకి. ఎంసీబీస్ కానీ, చేంజ్ ఓవర్ డిప్ స్విచ్లు కానీ, కాంటాక్టర్స్ కానీ మొత్తం ఈ ప్యానల్ లో ఉన్నాయి మనకి. చిన్న జనరేటర్, పెద్ద జనరేటర్. ఓకే ఇక్కడ డిప్స్ మనకు స్విచ్లు కూడా ఉన్నాయి. పెద్ద జనరేటర్ది, అక్కడ చిన్న జనరేటర్ది అంత ఎంసీబీస్. అంటే ఆన్ చేస్తే జనరేటర్ మనకు ఆన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సర్వే బోట్ చెక్ చేసాం కదా, ఆయిల్ సర్వే బోట్. ఇది మనం ప్రెసెంట్ మళ్ళీ ఫిషింగ్ బోట్ లోకి వచ్చాం, వేటకి వెళ్ళేది ఇది. ఒకసారి ఈ బోట్ గురించి కూడా పూర్తిగా నేర్చుకుందాం. ఈ తాళ్ళు ఏంటండి? వైర్ అండి. ఓకే బోర్డర్ పళ్ళకి కట్టి బోర్డర్ పళ్ళ నుంచి వల కడతాం. అప్పుడు బోర్డర్ వల్ల వల వదిలేస్తాం. ఈ వైర్ కూడా వదులుతాం అన్నమాట. ఓకే ఇప్పుడు 50 వార్లు అనుకో, 50 వార్లకి 250 అంత వైర్ వదలాలి. ఓకే చేపలు పట్టాలంటే మినిమం వల విచ్చుకోవాలంటే ఆ డిస్టెన్స్ ఫ్రెండ్స్ మనకు చెప్తున్నారు. ఇప్పుడైనా వల ఇంత లాంగ్ డిస్టెన్స్ లో విచ్చుకోవడానికి ఇదంతా చెప్తున్నారు. పడిన చేపలు దాంట్లో వేస్తాం. ఓకే ఇది మనకి స్టోరేజ్ రూమ్ ఫ్రెండ్స్. ఇది పడిన చేపలంతా ఇక్కడ స్టోరేజ్ చేస్తాం. దీంట్లోనే వేటకి వెళ్ళినప్పుడు మనకు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఐస్ క్యూబ్స్ నింపుతారు. మనకి ఐస్ క్యూబ్స్ ఫుల్ గా ఈ రూమ్ కింద ఇది. ఈ రూమ్ అంతా మనకి ఐస్ క్యూబ్స్ నింపి ఆ తర్వాత దీంట్లో ఫిషెస్ పెడతారు వేటకి. కిచెన్ వండుకున్నది ఫ్రెండ్స్. మనకైతే ఇది కిచెన్ ఇది. ఇక్కడ వంట వండుకొని మనం ఒక ఫ్రంట్ లోనే డక్ట్ మీద కూర్చొని అక్కడే తింటారు. కిచెన్ కూడా చాలా చిన్నది ఉంది. సేఫ్టీ కన్సర్న్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఫైర్ అండ్ సేఫ్టీ గురించి ఫైర్ ఎక్స్టెన్షన్స్ కూడా మనకి బోట్ నుండి అక్కడక్కడ కనబడుతున్నాయి. సేఫ్టీ చాలా యూజ్ చేస్తున్నారు. సిలిండర్ అయితే ఇక్కడ కాదు, కిచెన్ లో లేదు. సిలిండర్ టాప్ లో ఉంది.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఎలాగ ఏంటి అని. వేటకి ఎంతమంది వెళ్తారండి బోట్ కి, ఫిషింగ్ బోట్ కి? 10 మంది. 10 మంది. 10 మందిలో ఒకలేమో 2 డ్రైవర్లు ఉంటారు. 2 డ్రైవర్లు. ఓకే. నైట్ ఒకరు పొగలొకరు కాస్తారు. ఓకే. కళాశాల మాత్రం అందరూ పని ఉన్నప్పుడు వాళ్ళగినప్పుడు అందరూ కలిసి పని చేసుకుంటాం. పని అయిపోయిన వచ్చి రెస్ట్ రూమ్ లో పడుకుంటాం. ఓకే. ఎన్ని రోజులండి వేటకి వెళ్తారు? 10 రోజులు పడుతుంది. 10 రోజులు వేటకి కన్ఫామ్ గా. ఫుడ్, బెడ్ అన్ని ఇక్కడే, వాటర్ అన్ని ఇక్కడే ఫ్రెండ్స్. 10 రోజులు మినిమం. వీళ్ళ కష్టం ఎలా ఏంటి అనేది మనం చూడొచ్చు, ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది. వీళ్ళ కష్టం మనం బయటకి మనకు చెప్పలేము, ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి పలానా సిచ్యువేషన్ లో బయటకు వెళ్తాం, ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఎవరితో కాంటాక్ట్ అవ్వడానికి ఉండదు. మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే అప్పటికప్పుడు బోట్ రివర్స్ రిటర్న్ రావడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఎంతో ఇన్వెస్ట్ చేసి దీని మీద డీజిల్కే కానీ లేకపోతే పెట్టుబడికే కానీ ఎంత ఇన్వెస్ట్ చేసి మనం నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలంటే ఒక్కరి గురించి 2 గురించి బోట్ అనేది వెనక్కి రాదు ఫ్రెండ్స్. మరీ ఎమర్జెన్సీ అయితే కానీ వెనక్కి తీసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారండి, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీలో రావాలి రిటర్న్ అన్నాక దరికి ఏ బోట్ వస్తే ఆ బోట్ ని కాంటాక్ట్ చేస్తాం. ఆ మనిషిని ఆ బోట్ మీద ఎక్కిచ్చేసి మనం ఆటాడుకుంటాం. ఎందుకంటే మనం దగ్గరికి వచ్చిన తర్వాత వానర్ అన్నాడు పెట్టుబడి పెడతారు. అవును. ఆ పెట్టుబడి పెట్టుబడి డబ్బులు రాకపోతే వానర్ నష్టం కదా. మనం పెళ్ళం బెడ్లు వదిలేసినారంటే మనకి డబ్బులు దొరకదు కదా. అవునండి. అది మన కోసం ఇంటికి పెళ్ళం బెడ్లు కూడా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మనం చెప్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనకి ఏంటి సిచ్యువేషన్ అంటే, ఎంత ఇన్వెస్ట్ చేసి ఒకళ్ళిద్దరు గురించి మళ్ళీ బోట్ అనేది రివర్స్ రాదు. ఇంకొకరిని ఎవరినైనా వేరే బోట్ మన సర్వేకి వచ్చినప్పుడు, మన సరౌండింగ్స్ వచ్చినప్పుడు, ఇందాక వాకీ చూపించాం కదా మనం, ఆ వాకీతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి రప్పించుకొని ఆ తర్వాత వాళ్ళని ఎవరైతే ఎమర్జెన్సీ పర్సన్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవని లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఇష్యూస్ అవని ఏదన్నా అవని వాళ్ళని అలాగా షిఫ్ట్ చేస్తారన్నమాట. విత్ ఇన్ 10 days. వీళ్ళ కష్టం చాలా కష్టపడుతున్నారు. నాకు కళ్ళ ముందు కనబడుతుంది, మీకు కనబడుతుంది ఏంటి అనేది మీరు చూడండి. ఇలాగా ఇంకేమన్నా క్వశ్చన్స్ మీరు అలా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రజెంట్ ఈ బోట్ వేటకి వెళ్తుంది. మళ్ళీని వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 days టైం పడుతుందంట. 10 to 15 days మధ్యలో తర్వాత మళ్ళీ మనం వీడియో తీసుకుందాం. అలాగే ఈ వీడియో ఎలా నచ్చింది ఏంటి, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఏంటి, అది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేదంతా కంట్రోల్ ప్యానల్, లైట్స్ గురించి కానీ ఇవన్నీ గురించి కానీ. అది వచ్చి కంపాస్, మాన్యువల్గా చెక్ చేసేది. ఇది గేర్ సిస్టమ్, న్యూట్రల్ ప్లస్ 2 గేర్లు అయ్యొచ్చు దాంట్లో, స్పీడ్ కూడా అందులోనే. ఇది మన పోర్ట్ కాంటాక్ట్ అయ్యే వాకీ. అది గేర్లలో ఫ్రంట్కి వేయాలంట చెప్తున్నారు మనకి. స్టీరింగ్ మీకు తెలిసిందే అందరికీ. జిపిఎస్ నావిగేటర్స్ ప్లస్ మన కంట్రోల్ ప్యానల్. బోట్ నెంబర్ ఫ్రెండ్స్, ఇది వచ్చి బోట్ ఓనర్ పేరు, అడ్రస్ ప్లస్ లైసెన్స్ నెంబర్. అంటే ఇది ఇంటర్నేషనల్ బోట్ కదా, మన ఇండియన్ ఓషన్స్ లో ఆల్ ఓవర్ ఇండియన్ ఓషన్స్ తిరుగుతుంది కాబట్టి అది లైసెన్స్ నెంబర్. అది వీళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అలా చేపల వేటకి వెళ్ళిన రోజుల్లో చాలా కష్టాలు పడతారు. మంచిగా ఉన్న రోజుల్లో వేట బాగానే ఉంటుంది, ఏది లేని రోజుల్లో ఉత్తి గంజినీళ్ళు తాగి జీవితాన్ని కొనసాగిస్తారు. ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో వీళ్ళ జీవితం కొనసాగిస్తూ ఉంటారు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అలా ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. మన దేశంలో ఇలాంటి 20 కోట్ల మందికి పైగానే సముద్రం మీద జీవనోపాధి పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చైనా తర్వాత మన దేశమే మిగతా ప్రపంచానికి మన ఫిషింగ్స్ని అందజేస్తూ ఉంటాం. మన దేశంలో మెయిన్గా ఇప్పుడు పట్టిన చేపల్ని కానీ ఏదన్నా కానీ ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది మన దేశం నుంచి. అది కాకినాడ నుంచే కానీ, వైజాగ్ నుంచే కానీ, ఇతర పోర్ట్స్ నుంచే కానీ, చెన్నై నుంచి కానీ ఎక్కువగా ప్రతిదీ ఎక్స్పోర్టే అవుతుంది. అది మీరు చూడొచ్చు. అంటే ఎక్స్పోర్ట్స్ వల్ల మన దేశ జీడిపి పెరుగుతుంది. ఇలా కష్టపడడం చాలా కష్టంగా ఉంటుంది చూడండి. వలలు చిరిగిపోయే కొద్దీ వాటిని కొట్టడం, వాటి వల్ల చేతికి గాయాలు జరుగుతూ ఉంటాయి. ఇది చూడండి, ఇది పనిముట్టుతో అయితే వలలు అల్లుతారు ఫ్రెండ్స్. డ్యామేజ్ ఉన్నా వాటి నుంచి అల్లుతారు. పడవ తయారీ అని చెప్పుకున్నాం కదా ముందు మనం, అది ఇదే చూసారా. ఇదంతా చెక్కతో ఉంది, ఆ పక్కదేమో మోడిఫికేషన్కి వచ్చింది, అట్ లాస్ట్దేమో వర్క్ అయిపోయింది, నార్మల్గా వర్క్లో ఉంది. అది ఇది మీరు చూడొచ్చు. ప్రజెంట్ వర్క్ కటింగ్ వర్క్ జరుగుతుంది, దానికి రీమోడిఫికేషన్ జరుగుతుంది దానికి. తర్వాత ఇది మన గ్లాస్ షీట్.
ఈ గ్లాస్ ఫైబర్ షీట్ని 5 పొరలుగా అంటే లేయర్స్ కింద 5 లేయర్స్ కింద మనం బోర్డ్కి పెడతారు. చూడండి, ఇప్పుడు ఒక లేయర్ వేశారు, పైన మళ్ళీ బ్లూ కోటింగ్ వేశారు, కెమికల్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్. తర్వాత దానిపైన మళ్ళీ సేమ్ గ్లాస్ కోటింగ్ వేస్తారు, గ్లాస్ ఫైబర్ షీట్ కోటింగ్. అప్పుడు బోట్ అనేది వాటర్ ప్రూఫ్ అవుతుంది కిందంతా. చూడండి, కాకినాడలోనే ఇలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, మీరు చూడండి. చాలా దాకా మాడిఫికేషన్స్ వరకే మన కాకినాడలో చాలా దాకా జరుగుతాయి. అది ఎక్కడి నుంచైనా రానివ్వండి, మన వైజాగ్ నుంచే కానీ, లేదు అంటే ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చి 90% మన దగ్గరికి మాడిఫికేషన్ వర్క్స్కే వస్తాయి. మీరు మన వీడియోస్లో కూడా చూపించాను స్టార్టింగ్లో, సాంగ్ షూటింగ్, పెద్ద సాంగ్ షూటింగ్ బోట్స్ కూడా మన దగ్గర నుంచే వర్క్స్ అవుతూ ఉంటాయి ప్రతిదీ. ఈ చిన్న పడవలు, అతి పెద్ద పడవలు కూడా మన దగ్గరే కన్స్ట్రక్షన్స్ లో అవుతాయి. ఇది బోట్ బిల్డింగ్ యార్డ్ అంటారు. ఇది గవర్నమెంట్ ది. అతిపెద్ద బోట్స్ తయారీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చూడండి, ఆ సెట్టింగ్ చూసారా? అదైతే మన సినిమా సెట్లు దేనికి పనిచేయదు. దాని ముందు ఇది ప్రొపెల్లర్, బ్యాక్ సైడ్ మన బోట్ ముందుకు వెళ్ళడానికి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్, దాని నుంచి డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. అంటే లెఫ్ట్కి అయితే లెఫ్ట్కి, రైట్కి అయితే రైట్కి, అలా తిరుగుతూ ఉంటుంది. బోట్ ఓన్లీ మీకు అలా కనబడుతుంది, కానీ నియర్లీ 6 floors హైటే ఉంటుంది ఆ బోటు దగ్గర నుంచి చూడడానికి. నేను వెళ్ళినప్పుడు అయితే ఆఫీస్ క్లోజ్లో ఉంది, కలవడానికి కూడా లేదు. బయట అవుట్డోర్లో ఉన్న బోట్స్ని అయితే నేను వీడియో తీసుకొని వచ్చాను. నెక్స్ట్ టైం ఇన్సైడ్ ఇంకా చాలా పెద్ద బోట్స్ ఉంటాయి, కన్ఫామ్గా వీడియో తీస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ కంటెంట్ మీకు నచ్చిందా లేదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మనల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ నుంచి, ఒక్క కామెంట్ నుంచి నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి.